కూటమిలో ఏపీ ప్రభుత్వంలో అక్కడ కూటమి అధికారంలో ఉంది. కూటమిలో అంతా సవ్యంగానే ఉందా? చంద్రబాబు విజయవాడలో లేని సమయంలో పవన్ కళ్యాణ్ పర్యటన, అసెంబ్లీకి వచ్చి సభకు వెళ్ళకపోవడం, ఇప్పుడు జనసేనలో పెరుగుతున్న సీట్ల డిమాండ్, ఇవన్నీ కొత్త రాజకీయ లెక్కలకు సంకేతాలా? 2024లో జనసేన 21 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసి 100% స్ట్రైక్ రేట్ కొట్టింది. కానీ ఆ 21 సీట్ల ఫార్ములా స్థానిక ఎన్నికలకు వర్తించదని పవన్ సిగ్నల్స్ ఇస్తున్నారు. స్థానిక ఎన్నికల్లో పార్టీ బలాన్ని ప్రాంతాల వారీగా అంచనా వేసి గెలిచే అవకాశమున్న స్థానాలను గుర్తించాలని ఇప్పటికే ఎమ్మెల్యేలకు ఆదేశాలు జారీ చేశారు. కూటమిలో సీట్ల పంపకం కొత్తగా జరగాల్సిందే అన్న పట్టుదల జనసేనలో కనిపిస్తోంది. ఇదంతా పవన్ కళ్యాణ్ వ్యూహంలో భాగంగా ఉంది. స్థానిక ఎన్నికలు గ్రామ స్థాయి నుంచి పట్టణాల వరకు బలాన్ని నిరూపించుకునే పరీక్ష. మరి ఇక్కడ జనసేనకు ఎక్కువ ప్రాతినిధ్యం వస్తే భవిష్యత్తు కూటమి రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ బలం మరింత పెరుగుతుందా? అటు ఏపీ బీజేపీ కూడా సొంతంగా ఎదిగే వ్యూహాల్లో ఉంది. ఇటు పవన్ కళ్యాణ్ పార్టీ పరిస్థితి కూడా ఇదే. ఇది కూటమిలో గ్యాప్ కాదు, పవర్ బ్యాలెన్స్ మార్చే కొత్త వ్యూహమా అన్న చర్చ జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పటి నుండి కూడా ఒకప్పటి నుంచి కూడా టీడీపీకి చాలా బలం ఉంది. గ్రౌండ్ లెవెల్లో టీడీపీ చాలా స్ట్రాంగ్గా ఉంది. ఈ నేపథ్యంలో ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఏదో అసెంబ్లీకి వచ్చి లోపలికి రాకుండా బయటనే వెళ్ళిపోయారు. ఇవన్నీ కూడా చిన్న చిన్న అంశాలు, వీటిని పరిగణలోకి తీసుకోవద్దు. ఓవరాల్గా కూటమి బాగానే ఉంది. కూటమిలో ఎటువంటి విభేదాలు ఏం లేవు. ఇది ఏదో చిన్న ఇష్యూ అంతే. అయితే ఓవరాల్గా చూస్తే పవన్ కళ్యాణ్ గారు కూడా స్ట్రెంథన్ కావాలని చూస్తున్నారు. 2024 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఏం జరిగిందంటే ప్రభుత్వ వ్యతిరేకత చీలొద్దు అనే ఉద్దేశంతో అందరూ కలిసిపోయారు, కూటమిగా పోటీ చేశారు. వీళ్ళు 21 స్థానాలు తీసుకున్నారు. జనసేన 21 స్థానాల్లో కూడా గెలిచింది. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఎవరైనా కూడా రూట్ లెవెల్లో ఎదగాలనుకుంటారు. ఆల్రెడీ టీడీపీ ఎస్టాబ్లిష్ అయిపోయింది, చాలా స్ట్రాంగ్గా ఉంది గ్రౌండ్ లెవెల్లో. కానీ కూటమిలో మా బీజేపీకి అంత బలం లేదు, జనసేనకు కూడా అంత బలం లేదు. కాబట్టి మాకు ఎక్కువ స్థానాలు కావాలని పట్టుబడుతున్నారు జనసేన. మరోపక్క టీడీపీ నాయకులు ఏమంటున్నారు, ఇన్ని రోజులు మేము పార్టీ కోసం కష్టపడ్డాము, మాకు పదవులు లేకుండా వాళ్ళకి ఇస్తే మనకు టీడీపీ పట్టు కోల్పోతాం కదా అనే అసంతృప్తి కొంత కార్యకర్తల్లో ఉంది. దీని విషయంలో ఏం చేద్దామనేది కూటమి నేతలందరూ కూడా ఆలోచిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక మాట అన్నారు, కూటమి లైన్ మాట్లాడి కూటమికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడొద్దు, ఏదైనా ఉంటే సీట్లకు సంబంధించి నేనే మాట్లాడతా అని కూడా చెప్పారు. కాబట్టి ఎవరు కూడా బహిరంగంగా వ్యాఖ్యలు చేస్తలేరు. వీళ్ళు ఒకటే చెప్తున్నారు, అసెంబ్లీ ఎన్నికలకు ఫార్ములా ఇప్పటి ఫార్ములా ఒకటే ఉండొద్దు, ఇప్పుడు స్థానాలు మాకు కొన్ని ఎక్కువ కావాలి. ముఖ్యంగా మేము బలంగా ఉన్న గోదావరి జిల్లాలు, విశాఖపట్నము, విజయవాడ, కృష్ణా, గుంటూరు, ఈ జిల్లాలో మాకు కొన్ని పట్టున్న స్థానాలు ఉన్నాయి, అక్కడ మాకు ఎక్కువ స్థానాలు కావాలని వీళ్ళు కోరుతున్నారు అనమాట. అయితే చంద్రబాబు నాయుడు గారు కూడా ఏమంటున్నారు, ఒకవేళ కూటమి బలంగా ఉన్న స్థలాల్లో అందరు కూటమి ఐకమత్యంగా పోటీ చేయాలి. ఒకవేళ జనసేనకు స్థానాలు ఇచ్చినప్పటికీ టీడీపీ కార్యకర్తలకు ఇవ్వకుండా వాళ్ళకు కార్పొరేషన్ పదవుల్లో భర్తీ చేస్తాం కాబట్టి విభేదాలు లేకుండా కూటమి ఐక్యంగా ఉండాలనే ఉద్దేశంతోనే అందరు పాటుపడుతున్నారు. ఎక్కడ కూటమిలో ఎవరైనా బయటికి వెళ్ళి పోటీ చేసినా కూడా అది వైసీపీ లాభపడుతుంది కాబట్టి ఐకమత్యంతోనే పోదామని అనుకుంటున్నారు. నిజంగానే ఏదైతే అసెంబ్లీ స్థానాల్లో 21 స్థానాలకే పరిమితమైంది జనసేన. బట్ అప్పుడు పరిస్థితుల దృష్ట్యా కూడా 21 స్థానాలతో కూటమి ప్రభుత్వం ముగ్గురు కలిసి బీజేపీ అలాగే టీడీపీ జనసేన కలిసి ముందుకు వచ్చారు. సో అలాగే నడుస్తున్నారు. ఇప్పటికీ కూడా వారి మధ్య విభేదాలు లేవనేసి వారు చెప్పుకుంటూ వస్తున్నారు. దాన్ని అలాగే చూడాలి, విభేదాలు ఉన్నాయా లేదా అనేది కూడా మనం కూడా దానిపైన పెద్ద డిస్కషన్ చేయాల్సిన అవసరం అయితే లేదు నిజంగా. సో ఇప్పుడు మాత్రం నిజంగా ఎవరైనా సరే ఈ స్థానిక ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి అటు బీజేపీ కూడా పట్టు సాధించుకోవాలని చూస్తుంది, ఇప్పుడు జనసేన కూడా అదే వేలో వెళ్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఎవరు ఎక్కడ పట్టు సాధించుకున్నా ముగ్గురు కలిసి ఉన్నారు కాబట్టి సో జనసేన బలం నిరూపించుకోవాలి. ఎందుకంటే అక్కడున్న ప్రాంత రాజకీయాలను బట్టి మా పట్టు ఎక్కడుందో మేము ఇంకా మరింత పెంచుకోవాలనుకుంటున్నాము. కేవలం సీట్ల సర్దుబాటు కోసమే మేము మాట్లాడుతున్నాము తప్ప వేరే ఎలాంటి విభేదాలు లేవని ఇప్పటికే పవన్ కళ్యాణ్ కూడా స్పష్టం చేశారు. సో ఏదైతే కనీసం సీట్ల పంపకంలో జనసేనకు మెరుగైన అధికారాన్ని ఇవ్వాలంటూ అటు ఏదైతే సీఎం చంద్రబాబు నాయుడు కోరుతున్నారు, ఇప్పుడు సీట్ల వారే నడుస్తుంది తప్ప ఇంకా ఎలాంటి వారైతే నడవట్లేదు కూటమిలో. అండ్ అలాగే ఏదైతే అసెంబ్లీకి రాకపోవడం నిజంగా అది చాలా చిన్న ఇష్యూ. ఇప్పుడు చాలా ఎందుకంటే కార్యక్రమాలు చేస్తున్నారు, ప్రతి కార్యక్రమానికి కూడా జనసేనాని రావట్లేదు అలాగని చెప్పేసి కొందరు దాన్ని తప్పు పడుతున్నారు. వీటన్నింటిని కూడా లెక్కలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ ప్రజల్లో కొంత వ్యతిరేకత వస్తుంది కాబట్టి వీటిలన్నిటికీ ఒకసారి ఆన్సర్ చెప్తే వీళ్ళు సరిపోతుంది. సో ఏదేమైనా కూడా ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు పైనే వీళ్ళైతే చర్చించుకుంటున్నారు. మరి ఈ సీట్ల సర్దుబాటు ఎలా చేస్తారనేది కూడా మనం చూద్దాం. టీడీపీ, బీజేపీ, జనసేన ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపుగా 2.5 years వస్తుంది.
సో మూడు పార్టీలు ఎవరికి వాళ్ళు పొత్తుల్లో ఉన్నప్పటికీ కూడా సొంతంగా ఎదగాలనే కోరుకుంటారు. సో అందుకే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫోకస్ పెట్టారు. సో ఇక చంద్రబాబు ఉన్నప్పుడు లేనప్పుడు విజయవాడకు వచ్చాడని, సో చంద్రబాబు ఉన్నప్పుడు రావాలని ఏం లేదు. ఆయనతో ఇప్పుడు ప్రభుత్వంగా ఉన్నప్పుడు కలిసి పనిచేస్తారు తప్పించి చంద్రబాబు ఉన్నప్పుడే పవన్ కళ్యాణ్ రావాలని ఏం లేదు. చంద్రబాబు అసెంబ్లీలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ అక్కడ సహజంగా ఏంటంటే అసెంబ్లీ సమావేశాల్లో ఒక్కోసారి అటెండెన్స్ ఉంటుంది ఉండదు సహజంగా. సో అయితే ఏం చెప్తున్నారంటే జనవరి నుంచి ఇప్పటిదాకా 14 సార్లు క్యాబినెట్ సమావేశం జరిగితే పవన్ కళ్యాణ్ కేవలం 4 సార్లు మాత్రమే అటెండ్ అయ్యారని ఒక విమర్శ చేస్తున్నారు. తర్వాత ఇటీవల జరిగిన వర్షాకాల సమావేశాల్లో అసలు పవన్ కళ్యాణ్ హాజరు కాలేదు. సమావేశాల చివరి రోజు వచ్చారు. అది కూడా జనసేన ఎల్పీ ఆఫీస్లో మీటింగ్ పెట్టుకొని స్థానిక సంస్థల గురించి మాట్లాడి వెళ్ళిపోయారు. బాధ్యతారహితంగా వ్యవహరించారు. మంత్రిగా అనేక ఆన్సర్స్ చెప్పాలి, కానీ ఆన్సర్స్ చెప్పలేదనే విమర్శలు పవన్ కళ్యాణ్ పైన ఉన్నాయి. సో అవన్నీ పక్కన పెడితే సొంతంగా ఎదగాలనుకోవడం తప్పేం లేదు. సో 21కి అవుట్ ఆఫ్ 21 విజయం సాధించిన తర్వాత తన సొంతంగా బలం పుంజుకోవాలని ఖచ్చితంగా భావిస్తారు. ఆ రకంగానే స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన ఫోకస్ పెట్టింది. దీంట్లో కూటమిలో విభేదాలు ఉన్నాయని, లేదా చంద్రబాబుకి పవన్ కళ్యాణ్కి విభేదాలు ఉన్నాయని, బీజేపీకి మిగిలిన పార్టీలకు టీడీపీకి జనసేనకి విభేదాలు వచ్చాయనేది కేవలం అవాస్తవం అన్నట్టుగా మనకు కనిపిస్తోంది. అందుకే ఉమ్మడిగా ఇటీవల కొన్ని ప్రకటనలు చేశాయి జనసేన, టీడీపీ, బీజేపీ. ఎవరు ఎటువంటి ఇట్లా కొంత ఇబ్బందులు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు, ఒకరి పట్ల ఒకరికి విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఎవరు కార్యకర్తలు వాటిని పట్టించుకోకండి అని కూడా ఇటీవల ఒక స్టేట్మెంట్ కూడా రిలీజ్ చేశారు. సో ఈ సందర్భంగా డిఎన్ఏలో క్వశ్చన్ రైజ్ అవుతుంది. స్థానిక ఎన్నికలతో బలం పెంచుకోవాలి అని జనసేన చూస్తుంది అని అనిపిస్తుంది పరిణామాలన్నిటిని చూస్తుంటే. ఎగ్జాక్ట్లీ. సో జనసేన ఫోకస్